శీలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆళ్లబుల్లిరాజు భారీ అన్నదానం. డీటెయిల్స్ చూస్తే రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలోని ఇప్పటి వరకు 11 మంది విద్యార్థులు అథ్లెటిక్స్ విభాగంలోని అగ్నివీర్లో ఉద్యోగాలు సాధించారని ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు సబ్బవరం, గుల్లేపల్లి, మల్లునాయుడుపాలెం, మొగలిపురం, పెనగాడి మీదుగా పెందుర్తి వరకు 10K రన్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగం కోసం శిక్షణతో పాటు పోటీ పరీక్షలకు ప్రతి త్రివిధ రంగాల్లో విద్యార్థులకి అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ, డైరెక్టర్ తాండ్ర సూర్యప్రకాష్, సతీబాబు విద్యార్థులు పాల్గొన్నారు. బాస్కెట్బాల్లో కూడా మా క్రీడాకారులు బాగా సాధించారు. పీఈ సర్టిఫికేట్లతో అగ్నివీర్లు, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ అగ్నివీర్లు కానీ, పారామిలిటరీ కానీ ఏదైనా ఈ స్పోర్ట్స్ కోటాలో పిల్లలకి ఉచితంగా హ్యాపీగా స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది. అది ఈ శాఖని ఇంత సపోర్ట్ చేస్తున్న మా రేంజ్ డిఫెన్స్ అకాడమీ మేనేజ్మెంట్ అందరికీ నాకు ఇంత ఎన్నో డిఫెన్స్ అకాడమీలో చేశాను. ఏ డిఫెన్స్ అకాడమీలో కూడా స్పోర్ట్స్కి అంత ఎంకరేజ్మెంట్ లేదు. కానీ ఈ రేంజ్ డిఫెన్స్ అకాడమీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళు జాబ్ వస్తుందని చెప్తే పిల్లల్ని ఎక్కడికైనా పంపించడానికి కడప వెళ్ళాము, వరంగల్ వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము, నంద్యాల వెళ్ళాము. పిల్లలు తీసుకొని పిల్లలు అందులో మంచి సర్టిఫికేట్ మెరిట్ సాధించారు. అందులో నేషనల్స్ కూడా వెళ్ళారు. ఆల్రెడీగా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్కి ట్రయల్స్ చేస్తున్నాం. ఆల్రెడీ నెక్స్ట్ అగ్నివీర్లో మా రేంజర్స్ నుండి ఒక 25 మెంబర్స్ ఈజీగా సెలెక్ట్ అవుతారని మేము చాలా ఆశతో ఉన్నాం, కాన్ఫిడెన్స్ లెవెల్తో ఉన్నాం. అదేవిధంగా పిల్లలు ఎంత డిస్టెన్స్ అయినా మేము పరిగెడతాం. ఈరోజు మార్నింగ్, సండే మార్నింగ్ సబ్బవరం నుండి స్టార్ట్ చేసి గుళ్ళుపల్లి, మొల్లడిపాలెం, మొగులుపురం, పెనగాడి, అలా చిన్నైపాలెం వేయగా మళ్ళీ సబ్బవరం పరిగెట్టడం. అయినా మా పిల్లలకి ఫుల్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్, నేను ఎంపీడీ చేశాను. నేను రేంజర్ డిఫెన్స్ అకాడమీలో నేను ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. రేంజర్ డిఫెన్స్ అకాడమీలో 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. 1 ఇయర్లో ఆల్రెడీగా ఒక 6 మెంబర్స్ని అగ్నివీరులుగా మేము పంపించాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేస్తాము. ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. డైలీ 5 km చేస్తూ ఉంటాము. వీక్లీ వన్స్ ట్రాకింగ్ అండ్ వీక్లీ వన్స్ 10 km ఉంటుంది, ఒక్కోసారి 15 km ఉంటుంది. దాంతోటిగా డైట్ కూడా డైలీగా అంబలి, బనానా, ఎగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. వీక్లీ వన్స్ పిల్లలకి ఎనర్జీ లెవెల్స్ ఉండాలని చెప్పి వీక్లీ వన్స్ మనం చికెన్ కూడా వీక్లీ 2 times చికెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఏంటంటే డిఫెన్స్ అకాడమీ అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, స్పోర్ట్స్ అని కూడా మా రేంజ్ డిఫెన్స్ అకాడమీ చేస్తుంది. ఇప్పటికి 11 మంది స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్లో కొట్టారు. ఇప్పుడు దాకా ఏ డిఫెన్స్ అకాడమీలో లేదు. రేంజ్ డిఫెన్స్ అకాడమీలో మాత్రం అథ్లెటిక్స్లో 11 మంది. అలాగే వాలీబాల్ ఒక్కొక్కరు కూడా ఇంకా పరిగెడతామని ఆసక్తితో ఉన్నారు. కాకపోతే ఒకేసారి ఇంత ట్రైనింగ్ ఇవ్వకూడదని చెప్పి స్లోగా మా ప్రిన్సిపల్ గారు మాకు చెప్పారు. కాబట్టి ఇక్కడితో ఆపేసి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలా మేనేజ్మెంట్కి కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కుమార్, నేను కస్కోట గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ సబ్బవరంలో డిఫెన్స్ అకాడమీ ఉందని నాకు తెలిసింది. నాకు చిన్నప్పటి నుంచి డిఫెన్స్ అంటే కోరిక.
ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. నేను వచ్చిన స్టార్టింగ్లో రన్నింగ్ అంటే చిరాకు వేసేది. దాని తర్వాత మా ఫిజికల్ ట్రైనర్ పీటీ సార్ చెప్పారు రన్నింగ్ రన్నింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మాకు రోజుకి 5 km పరిగెడతాం. ఎవ్రీ వీకెండ్ రన్నింగ్ ఉంటుంది. మేము 10 km పరిగెట్టాం. మాకు డైట్ అంబలి గుడ్డు బనానా రోజు ఇస్తున్నారు. స్టడీ పరంగా చూస్తే రిజల్ట్ బాగానే వస్తుంది. ఫస్ట్ ఇయర్ మార్క్స్ 440 ఇస్తే సెకండ్ ఇయర్ ఇంప్రూవ్ చేస్తున్నాం. అలాగే కాలేజ్ ఎంత తక్కువ ఫీజులో సత్యనారాయణ సార్ అని జాయిన్ చేశారు. రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో నువ్వు ఏ కోర్స్ చదువుతున్నావు? నేను రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో సబ్బవరంలో ఎంపీసీ గ్రూప్ తీసాను. ఏ ఇయర్? సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను. పర్వాడ మండలం వాడచీపురపల్లి గ్రామం నుంచి వచ్చాను. నేను సబ్బవరం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ మనకి ఆర్మీతో పాటు మనకి ఫిజికల్గా ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నారు. మనం డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ 5 km రన్నింగ్ పరిగెట్టిస్తున్నారు. వీకెండ్ పూట అదిని 10 km అది పరిగెట్టిస్తున్నారు. మన స్పోర్ట్స్లో కూడా బాగా సపోర్ట్ చేసి నేషనల్కి వెళ్ళేటట్టు చేస్తున్నారు. ప్లస్ వీకెండ్ పూట ఇలాగా మనం చేసే కొద్దీ అలా డిస్టెన్స్ అది పెంచుతూ ఉంటారు. మనకి జాబ్కి అది వెళ్ళేటట్టు కాన్ఫిడెన్స్ అది పెంచుతారు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే మై గోల్ ఈజ్ ఆర్మీ. డైట్ కూడా బాగానే ఇస్తారు. డైట్ ఏం ఇస్తున్నారంటే గుడ్డు, పాలు, అంబలి, సంథింగ్ కొన్ని ఎక్సెట్రా రోజు ఇస్తారు మనకి. కాలేజీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? కాలేజీలో ఫెసిలిటీస్కి వచ్చేసి ఫుడ్ అన్ని ప్రకారంగా అన్నీ బాగానే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్టే ఫీజుకి తక్కువ ఫీజుతో జాయిన్ చేసుకుంటున్నారు. ప్లస్ మనకి ఎడ్యుకేషన్ పరంగా పర్లేదు అని బాగా చెప్తున్నారు. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫ్రమ్ ఆర్డీఏ కాలేజ్. ఇక్కడ బాగా రన్నింగ్ యాడ్ చేస్తారు. డైలీ 5 km చేస్తారు. ఆల్రెడీ స్టేట్కి వెళ్ళి వచ్చాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ 11 మంది కూడా వచ్చారు. స్టేట్లో ఏ గేమ్ ఆడావు నువ్వు? రన్నింగ్. ఎన్ని మీటర్లు? అథ్లెటిక్స్ రన్నింగ్ వెళ్ళాను. స్టేట్లో కూడా నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఇక్కడ కూడా బాగా రన్నింగ్ చేస్తాను. అదే స్టేట్ సర్టిఫికేట్ వల్ల ఆర్మీ GD కూడా కొట్టే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పక్కాగా జాబ్ కొడతాను. ఇక్కడ కాంపిటేటివ్ బిట్స్ కూడా బాగా చెప్తారు. ఇంటర్ బాగా రిజల్ట్ కూడా చెప్పిస్తారు. అదే కాకుండా తక్కువ ఫీజుతోని బాగా చెప్తారు. సారు మామూలుగా మొత్తం అందరిని తీసుకొని తండ్రి పిల్లలకి బాగా చదివిస్తారు. ఇంకా అక్కడ డైట్ కూడా చెప్తారు. పీటీ సార్ కూడా బాగా పిల్లల్ని మోటివేషన్ చేసి రన్నింగ్ చేస్తారు. బాగా చూసుకుంటారు ఇక్కడ. థ్యాంక్ యూ ఆర్డీఏ కాలేజ్. కరాటే